ఇక్కడ శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయం ఏదైతే ఉంటుందో అది అంతరాలయము, ముఖమండపాల కన్నా కూడా చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడినది ఏదైతే శివలింగం ఉంటుందో అది లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో ఉంటుంది. అది చూసిన వెంటనే కూడా మనకు ఒక వేటగాని వలె కూడా కనిపిస్తాడు. ఆ లింగం కూడా ముదురు కాఫీ రంగులో ఉన్నటువంటి ఒక రాయితో చేయబడినటువంటి మానుష లింగంగా ఉంటుంది. లింగం సుమారుగా 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగం పైన ముందు వైపు ఉబ్బెత్తుగా లింగం నుంచి బయటకు పొడుచుకొని వచ్చినట్టుగా శివుడు అట్లా ఉంటాడు. అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన స్థానిక రూపంలో ఉంటాడు. స్వామి 2 చేతులతో ఉంటాడనమాట. కుడి చేత్తో ఒక గొర్రెపోతు తలకిందులుగా కాళ్ళు పట్టుకొని ఉండగా ఎడమ చేత్తో ఒక చిప్పను పట్టుకొని ఉంటాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగుడ్డలు తగిలించుకొని ఉంటాడు. చూస్తే ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక వేటగాడు ఏ విధంగా ఉంటాడు